ఏదో జరిగిపోతున్నప్పుడు మధ్యలోకి దేవుడు వచ్చి ఆపేయాలి. నీకు తలకాయ పోటు వచ్చేస్తుంది, ఇప్పుడు నీ కాళ్ళు నొప్పి వచ్చేది, దేవుడు వచ్చి ఇప్పుడు నీ కాళ్ళు ఇలా పట్టేసుకోవాలి. ఇప్పుడు అవసరమైతే నీ కాలు కొబ్బరికాయ కూడా కొట్టేయాలి. ఇప్పుడు నీకు ఏదో తలకాయ పోటు వచ్చేది, దేవుడు వచ్చి నీ తలకాయని పట్టేసుకోవాలి. తలకాయ పోటు ఎందుకు వచ్చింది? బలహీనత ఎందుకు వచ్చింది? దేవుడు రావటానికి వచ్చిందా? కాదు కాదు. నువ్వు ఆ దేవుణ్ణి నమ్ముకొని నీకొచ్చిన బాధ నుంచి ఆ దేవుని ద్వారా విడుదల పొందడానికి వచ్చింది. నిన్ను స్వస్థపరుచు యెహోవాను దేవుడు నిన్ను బాగు చేయడానికి, నీకు బలహీనత రాకుండా ఉండడానికి వచ్చిన నిన్ను స్వస్థపరచడానికి ఆయన తన రక్తాన్ని చిందించాడు. బైబిల్లో రాయబడింది, ఆయన కార్చిన రక్తముల ద్వారా మనకి స్వస్థత కలుగుచున్నది. ఈ భూమి మీద ఎవరైనా ఆరోగ్యాన్ని పొందుకున్న, రోగము నుంచి విడుదల పొందిన, వ్యాధి బాధల నుంచి తమ జీవితాలు విడిపించబడిన, ఎలాంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటకు వచ్చిన, ఎలాంటి అనారోగ్యం నుంచి వాడి జీవితము గట్టెక్కిన, అది కేవలము దేవుడు కలువరి